నాని గారు as a producer is ఇట్లాంటి ప్రొడ్యూసర్ ప్రతి సినిమాకు ఉంటే బాగుంటుంది అనిపిస్తున్నారు. అడగంగానే పేమెంట్ ఇస్తారు. అడగకపోయినా వారు నమ్మే సిద్ధాంతానికి, వారు నమ్మే ఫిలాసఫీ ఏంటంటే దట్ స్టోరీస్ ఆర్ ఫర్ ఎవర్ అండ్ స్టోరీస్ ఆర్ ఇంటాంజిబుల్. అర్జున్ రెడ్డిలో అది చూసి కొంతమంది లాయర్లు నన్ను వాళ్ళ కోర్టుకు సమ్మన్ చేశారు అనమాట. అసలు లాయర్స్ అంటే ఎట్లా ఉండాలి, లా అంటే ఏంటి అని కొంచెం నాకు ఇట్లా బాగా కొంచెం ఇట్లా కొట్టినట్టు కాకుండా బాగానే చెప్పారు. బేసిక్లీ ఐ హ్యావ్ అ టెరిఫిక్ స్క్రిప్ట్ ఇన్ ప్లేస్ అండ్ ఆల్సో టెరిఫిక్ యాక్టర్స్ who have come forward to do this and all departments like A1 job చేశారు నా ఉద్దేశంలో. హలో, మీరు వింటున్నారు 98.3 మిర్చి. నేను మీ మిర్చి ఐశ్వర్య. మన స్టూడియోలో మనతో ఉన్నారు none other than ప్రియదర్శి. హాయ్ ప్రియదర్శి. హాయ్ దర్శి, you've done multiple types of movies. You've done a Mallesam, you've done an Om Bhim Bush, you have done much more. Darling, Save the Tigers. Every role has been crazily different. And this is a courtroom drama. How did you prep for this? Arjun Reddy lo you do play a small lawyer for like 15 minutes. Did that help? And asali ee role ku meer etla prep ayyaru? Since you bought Arjun Reddy lo అది చూసి కొంతమంది లాయర్లు నన్ను వాళ్ళ కోర్టుకు సమ్మన్ చేశారు అనమాట. అసలు లాయర్స్ అంటే ఎట్లా ఉండాలి, లా అంటే ఏంటి అని కొంచెం నాకు ఇట్లా బాగా కొంచెం ఇట్లా కొట్టినట్టు కాకుండా బాగానే చెప్పారు. బేసిక్లీ ఐ హ్యాడ్ ఫార్చ్యూన్ టు మీట్ సమ్ ఆఫ్ ద బెస్ట్ లాయర్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ వాళ్ళు నాకు మంచిగా ఇట్లా నేర్పించారు అసలు లా అంటే ఏంటి ఇక్కడ. సో అది దట్ వాజ్ అండ్ ఆల్సో ఐమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, హూస్ ఆల్సో స్టడీడ్ లా అండ్ ఆల్సో చేంజ్ ద కోర్స్ ఆఫ్ ద కంట్రీ. అండ్ ఇట్లా ఇవన్నీ ఇన్స్పిరేషన్స్ ఉండే. అండ్ తెలుగులో ఎప్పటి నుంచో మనము చాలాసార్లు ఇట్లా కోర్ట్ రూమ్ డ్రామాస్ చూస్తే మనకు అందరికి ఇన్స్పైరింగ్ ఉంటుంది. అలాగే నేను అండ్ సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ ప్రెప్ అంటే ఏం లేదు, ఐ హ్యాడ్ లైక్ ఇందాక మెన్షన్ చేసినట్టు నా స్నేహితులు చలువాది జయకృష్ణ ఇంకా రవి అన్న వాళ్ళు హైకోర్టులో అడ్వకేట్స్ గా చేస్తుంటారు. సో వాళ్ళు నన్ను పిలిచి వాళ్ళు బేసికలీ ఇగో ఈ పుస్తకం చదువు అని ఒక 10 పుస్తకాలు ఇచ్చారు. అండ్ ద తెలంగాణ హైకోర్ట్ హ్యాస్ బీన్ ఈక్వలీ సపోర్టివ్ అబౌట్ ఇట్. అడ్వకేట్ జనరల్ గారు అయితే ఏంటి, తర్వాత మన రిజిస్ట్రార్ గారు వీళ్ళందరూ బుక్స్ ఇచ్చి ది గివ్ లాట్ ఆఫ్ లైక్ జ్ఞాన్ ఇట్లా అట్లా చేయొద్దని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీటన్నిటికంటే ముందు ద స్క్రిప్ట్ రిటర్న్ బై ది అమేజింగ్ జగదీష్. అండ్ వాళ్ళు అంటే నాకంటే ఎక్కువ ప్రిపేర్ అయింది ఆయన అనమాట. ఆయన ప్రస్తుతం ఎడిటింగ్ లో ఉండి రాలేకపోయినా, బట్ జగదీష్ అయితే మీకు ఇంకా చాలా చెప్తాడు. అంటే బేసిక్లీ మీరిద్దరు ఒక 1-on-1 లా పే చర్చ అని మీరు ఒకటి చేయొచ్చు బేసిక్లీ మీరు. So is it safe to say Priyadarshi is half a lawyer now? No, not at all. నన్ను నమ్మకండి, నేను లాయర్ని కాదు. నేను సినిమా కోసం లాయర్ గా తయారైనా కానీ నేను నిజంగా లా తెలియదు. మళ్ళీ ఎందుకంటే దట్స్ అ వెరీ నోబుల్ ప్రొఫెషన్ సిన్స్ యువర్ అ లాయర్ యువర్ సెల్ఫ్, యు నో ఇట్. అండ్ ఇట్లా సగం చదివి ఇట్లా ఎందుకు లేపడేవాడిని. India and Telugu film industry, we've seen good amount of courtroom dramas. What is special about this court? ఒకటి డెఫినెట్లీ ఐ థింక్ రాయడం లెవెల్లోనే వీఆర్ కొంచెం హై డ్రామాటిక్ వాల్యూ కాకుండా మోర్ హ్యూమన్ డ్రామాకి ఎక్కువ స్పేస్ ఇచ్చామన్నమాట. అండ్ హ్యూమన్ డ్రామా అని అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ రేపు వీఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ ఇన్ అన్ ఏజ్ ఆఫ్ పుష్ప విచ్ ఇస్ అ వెరీ రీడిఫైనింగ్ మూమెంట్ ఫర్ తెలుగు సినిమా అండ్ ఆల్సో ఇండియన్ సినిమా. ఇక్కడ ఏంటంటే మనము పుష్ప ఒకవేళ కోర్ట్ రూమ్ డ్రామాలో ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఎమోషనల్ ఎలివేషన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. అలాంటి ఎమోషనల్ హైస్ ఉండే ఫిలిం ఇది బేసిక్లీ. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే లా భాషలో ఒక ధరణి మీట్స్ పుష్ప అయితే ఎలా ఉంటుందో మా కోర్ట్ రూమ్ డ్రామాలో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ధరణి ఎవరు, పుష్ప అని ఎవరు అడగద్దు, జస్ట్ మీకు ఒక అందాజా కోసం చెప్తున్నాను నేను. బట్ వీ హ్యావ్ అ టెరిఫిక్ స్క్రిప్ట్ ఇన్ ప్లేస్ అండ్ ఆల్సో టెరిఫిక్ యాక్టర్స్ who have come forward to do this. And all departments like A1 జాబ్ చేశారు నా ఉద్దేశంలో. నేను పార్షియల్ గా నేను ఎడిట్ చూసి వచ్చిన నేను. సో నాకు ఐ కెన్ చాలా కాన్ఫిడెన్స్ తో, అంటే నా టెక్నీషియన్స్ మీద, నా యాక్టర్స్ మీద చాలా చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ తో చెప్పగలను దట్ దిస్ విల్ బి అ వెరీ యూనిక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కోర్ట్ రూమ్ డ్రామా. అండ్ పాక్సో చట్టం గురించి మనం చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ దాంట్లో ఇంకా లోతుగా దాన్ని ఒక సబ్జెక్టివ్ మ్యాటర్ తీసుకొని దాని గురించి ఎక్కువ మాట్లాడి ఒక మంచి డ్రామాటిక్ ఫ్లేవర్ తోటి. అండ్ అఫ్ కోర్స్ మహారాజా నుంచి తర్వాత డైరెక్ట్ గా ఫ్లైట్ వేసుకొని తీసుకొచ్చినాము మా పురుషోత్తంని. అట్లనే బుల్గేరియన్ కూడా రష్యా నుంచి పట్టుకొచ్చినాము, కానీ ఆయన ఇప్పుడు ఇండియనైజ్ చేసి సో ఈజ్ విజయ్ బుల్గేరియన్. అట్లాగే రచయితగా అందరికంటే టాప్ రచయిత ఎవరంటే పూర్ణ అని పేరు చెప్పారు. సో ఆయన గణపతి కాంప్లెక్స్ దగ్గర బ్లాక్ టీ తాగుతుంటే తీసుకొచ్చినాం ఆయన. అట్లనే
సాలార్ లాంటి యాక్టర్స్ కావాలంటేనో మళ్ళీ సారీ ఆయన ఎవరో నాకు తెలియదు. బేసికలీ బాగా హ్యాండ్సమ్ గా రితిక్ రోషన్ లాగా ఉండాలంటే రితిక్ లేడండి, రోషన్ ఉన్నాడంటే రోషన్ తీసుకొచ్చాం. అట్లానే బాగా కాకినాడలోనే చాలా వరల్డ్ ఫేమస్ శ్రీదేవి. సో శ్రీదేవిని కూడా అట్లనే ఆమె మొన్ననే 10th అయిపోయిందంటే చాలే మా చదువుకుంది వాళ్ళ అమ్మ, నేను అనలేదు, సారీ. మొత్తానికి వీ హ్యావ్ టెరిఫిక్ యాక్టర్స్ అండ్ ఆల్సో ద లెజెండరీ రోహిణి గారు అండ్ ఆల్సో సాయి కుమార్ గారు 50 years of film industry. వాట్ అ గ్రేట్ ఆనర్. అందరు ఇట్లా చప్పట్లు కొట్టండి. సో ఫర్ సాయి కుమార్ గారు అండ్ వీ హ్యావ్ హర్షవర్ధన్ గారు, విషిక, శివాజీ గారు, శుభలేఖ సుధాకర్ గారు అండ్ ఈ నిబ్బాతో ఇంకో 10 మంది నిబ్బాలు ఉన్నారు అక్కడ పక్కన బేసికలీ. సో ఇట్ వాస్ ఫన్, ఇట్ వాస్ గ్రేట్ ఫన్ వర్కింగ్ ఆన్. అంటే ఎంత సీరియస్ కోర్ట్ రూమ్ డ్రామా అయ్యొచ్చు కానీ చాలా ఇట్లా ద కాస్ట్ ఇస్ అబ్సల్యూట్ బ్యాంగర్ ఆఫ్ అ ఫన్. Awesome. This is your second movie with Wall Poster Cinema. Yeah. So how is Nani Garu as a producer? Nani Garu as a producer is ఇట్లాంటి ప్రొడ్యూసర్ ప్రతి సినిమాకు ఉంటే బాగుంటుంది అనిపిస్తున్నారు. అడగంగానే పేమెంట్ ఇస్తారు, అడగకపోయినా కూడా ఇస్తారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సెట్కి రారు, అదొకటే ప్రాబ్లం. అది నాకు కాదు, అంటే మా ప్రొడ్యూసర్కి మా డైరెక్టర్కి అలాంటి ప్రొడ్యూసర్ కావాలనుకుంటారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐ థింక్ బట్ దీప్తి అక్క ఈజ్ ఆల్సో ఆర్ కో ప్రొడ్యూసర్. దీప్తి గారు షీ యూస్ టు విజిట్ ఆఫన్ అండ్ షీ యూస్ టు ఆల్వేస్ టెల్, అరే చాలా బాగా వస్తుంది దర్శన్, వెరీ గుడ్ చాలా బాగా చేస్తున్నారు, నువ్వు కూడా రోషన్ లాగా బాగా యాక్టింగ్ చేయాలి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నాని లాంటి ఒక ప్రొడ్యూసర్ దసరా లాంటి ఇంకో సినిమా తీయొచ్చు, ఇంకా అలాంటి ఏమైనా మాస్ ఫిల్మ్స్ తీయొచ్చు, కానీ వారు నమ్మే సిద్ధాంతానికి, వారు నమ్మే ఫిలాసఫీ ఏంటంటే దట్ స్టోరీస్ ఆర్ ఫర్ ఎవర్ అండ్ స్టోరీస్ ఆర్ ఇంటాంజిబుల్. సో ఇలాంటి టాంజిబుల్ వాల్యూస్ ని క్రియేట్ చేయడంలో ఐ థింక్ వారు వాల్ పోస్టర్ అనే సంస్థ చాలా ముందు ఉంటుంది. టాలెంట్ ని వాల్యూ చేయడంలో ఐ థింక్, అంటే జగదీష్ ఒక న్యూ కమర్, ఇందులో ఉండే చాలా మంది యాక్టర్స్ చాలా న్యూ కమర్స్ అండ్ ఆల్సో హీ హ్యాస్ అన్ ఐ ఫర్ ఎవ్రీబడి. అంటే మంచి రైటర్ ఎవరు అంటే ఇట్లా పట్టుకొని ఇట్లా పూర్ణ పేరు చెప్పడం కానీ, లేకపోతే విజయ్ చాలా బాగా మ్యూజిక్ చేయగలడు. అండ్ ఇంకా ఈ పాట ఎవరు పాడాలంటే సమ్వేర్ లైక్ అనురాగ్స్ వాయిస్ ఉంటే బాగుంటుందని ఐ థింక్ అట్లా చెప్పడం. ఇవన్నీ ఏంటంటే he knows everything about cinema and he's a favorite child of cinema basically. Who is a better writer, Pencil Parthasarathy or Kaushik from Pelli Choopulu? మేమిద్దరం కాంపిటీషన్ లోకి వస్తే అది తరుణ్ భాస్కర్ అడుగుదాం దాన్ని జడ్జ్ చేయమని. సో ఐ విల్ ఆస్క్ తరుణ్ భాస్కర్ టు జడ్జ్ ఇట్ బికాస్ మేమిద్దరం రాసింది మేము ఆల్రెడీ తరుణ్ చదువుతాడా అని అనుకుంటున్నాను. చదివిన తర్వాత అది ఇంకొక రోజు పెట్టుకుందాం ఆ మీటింగ్. మళ్ళీ ప్రియదర్శి గారు వాంట్స్ అ స్పెషల్ మెన్షన్ ఫర్ దర్ ఎడిటర్. ఎందుకు అంటే కార్తిక్ అన్న నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్న టైంలో ఆయన అప్పటికే చాలా సీనియర్ ఎడిటర్, 100% లవ్ ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు చేశారు. అండ్ మేము గ్రూప్ ఆఫ్ బంచ్ ఆఫ్ బాయ్స్, మాకు ఇంకా సినిమాల్లోకి రావడం ఉంటుంది ఎట్లా తెలియదు. బట్ ఆయన ఒక ఎడిటర్ కాంటాక్ట్ పట్టుకొని ఆయన అడిగితే చాలా ఫ్రీగా, అంటే ఇమాజిన్ ఒక 10 minute షార్ట్ ఫిల్మ్ ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎడిట్ చేసి ఇచ్చారు మాకు. కాలర్ ఎగరేసే మూమెంట్ కానీ మీకు ఇప్పుడు రేడియోలో కనిపించదు, సో మీరు ఫీల్ అవ్వండి అట్లా. సో మేము కూడా అలా ఫీల్ అవ్వటానికి. సో కార్తిక్ అన్న, కార్తిక్ శ్రీనివాస్ అన్న మాకు, అండ్ ఆల్సో మళ్ళీ వచ్చి కోర్ట్ రూమ్ డ్రామా, ఇట్లాంటి ఒక కోర్ట్ రూమ్ డ్రామా చేసి ఎప్పుడు చేయరు ఆయన, ఫోన్ చేసి చాలా బాగా వచ్చింది దర్శి మూవీ అన్నారు. సో మా ఆర్ట్ డైరెక్టర్ విట్టల్ చాలా, ఐ థింక్ you'll see a very authentic courtroom and it was fun. ఇలా అందరూ టెక్నీషియన్స్ పేరు మర్చిపోయినందుకు క్షమించండి, బట్ ఎవ్రీబడి వర్క్ దేర్ బెస్ట్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ హియర్ విత్ ద హిలేరియస్ టాలెంటెడ్ ప్రియదర్శి. మీరు వింటున్నారు 98.3 మిర్చి. ఇది చాలా హాట్ గురు.